ప్రైజ్ లార్డ్. మన ఉదయాల్ని బాధ పెట్టే ఒక విషాదకరమైన వార్తని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పటికి మీ అందరికి తెలుసుంటుంది, మన ప్రియులైన పాస్టర్ జోసెఫ్ గారు ప్రభునందు నిద్రించారు. ఆ పాస్టర్ గారు పరిచర్య మీటింగ్కి వెళ్తుండగా మార్గ మధ్యంలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టు మన వార్తను విన్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన జీవితం ప్రేమతో నిండింది, వేలాది మందిని క్రీస్తులో నడిపించింది. అంత మాత్రం కాకుండా ఆయన పాటలు, ఆయన ప్రార్థనలు, ఆయన యొక్క మాటలు చాలా మందికి ఆశలు పుట్టించాయి, చాలా మందిని క్రీస్తులో బలపరిచాయి కూడా. కానీ ఆయన ఈ దినాన భూమిపై చేసిన సేవ ముగించిన ఆయన బొదిలి వెళ్ళిన ప్రభావం మాత్రము మాత్రం ఎప్పటికీ ముగింపు లేదు. ముఖ్యంగా మనం అందరూ కలిసి పాస్టర్ జోసెఫ్ గారి కుటుంబం వరకు ప్రార్థన చేద్దాం. ప్రభునందు నిద్రించిన వారు ధన్యుడి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.